చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక నుంచి టాపర్స్తో కలిసి కూడా మనం వీడియోస్ చేద్దాం. వాళ్ళ టిప్స్, ఎక్స్పీరియన్స్ ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. వెల్కమ్ టు కలెన్స్ సెంటర్. మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అది యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో కావచ్చు, అలానే గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అయితే ఎన్సీఆర్టీ బుక్స్ని ఎందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారు, దానికి గల రీజన్స్ ఏంటి అనే వాటి గురించి కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బట్ జస్ట్ బ్రీఫ్గా ఇక్కడ కొన్ని అంశాల గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, ఎందుకు ఎన్సీఆర్టీ యొక్క ప్రయోజనం ఏంటంటే, ఫస్ట్ బేసిక్ క్లారిటీ అనేది మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారానే సాధ్యపడుతుంది. వీటితో పాటు సిలబస్ యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో అది మనకి ఎన్సీఆర్టీస్లో పూర్తిగా ఉంటుంది. వీటితో పాటుగానే మనకి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఎన్సీఆర్టీస్ నుంచి అడగడం జరుగుతుంది. సో దట్ మీరు ఒక్కసారి పీవైక్యూస్ చూస్తే తెలుస్తుంది ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది. చాలామంది వాళ్ళ యొక్క టెస్ట్ సిరీస్ స్టాండర్డ్ బుక్స్ నుంచి వచ్చాయి అంటారు, కానీ వాటన్నిటికీ మూలమైంది ఏదైనా ఉంది అంటే అది ఎన్సీఆర్టీ, స్టేట్ ఎస్సీఆర్టీ బుక్స్ మాత్రమే. వీటితో పాటు ఎన్సీఆర్టీలో ఉండేటటువంటి లాంగ్వేజ్ చాలా సింపుల్గా లేమ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అలానే కంటెంట్ కూడా చాలా కన్సైజ్గా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, మనం ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకి కాన్సెప్ట్స్ అంత తొందరగా అర్థం కావు. ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారా కాన్సెప్చువల్ క్లారిటీ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా, అంటే క్లిష్టమైనటువంటి టాపిక్స్ అయినా చాలా ఈజీగా అర్థమవుతాయి. వీటితో పాటు మనకి గ్రూప్ 1 యూపీఎస్సీలో ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది. మనకి ఆన్సర్ రైటింగ్ శైలి మార్పులో రావాలి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ని చదివాము అంటే చాలా వరకు ఆన్సర్ రైటింగ్ విషయంలో కావచ్చు, మనం ఉపయోగించేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి. అంటే మనం సింపుల్గా రాయొచ్చు, బ్యాలెన్స్డ్గా మన యొక్క లాంగ్వేజ్ కూడా మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయాలి అంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వీటితో పాటు అంటే కేవలం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మాత్రమే ఎన్సీఆర్టీస్ కాదు, స్టేట్ పిఎస్సీస్ కూడా ఇవి చాలా వరకు యూజ్ అవుతాయి. సో దట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది కూడా చాలా వరకు మనకి ఎన్సీఆర్టీస్ ద్వారానే అందుతాయి. సో మొత్తంగా చెప్పాలంటే ఎన్సీఆర్టీ అనేది ఒక బలమైనటువంటి పునాది. ఎప్పుడైనా పునాది బలంగా ఉంటే పైకి ఎంత పెద్ద భవనం కట్టినా కూడా నిలబడుతుంది. సో దట్ ఎన్సీఆర్టీ చదివితే మనకి కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అవుతాయి, అడ్వాన్స్డ్ బుక్స్ అర్థమవుతాయి, అలానే డైరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో అందువల్లనే ఎన్సీఆర్టీ అనేది చదవాలి అని చాలామంది చెప్పారు. సో ఫర్దర్గా మనం ఇప్పుడు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే మెయిన్గా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 ఈజ్ హిస్టరీ కావచ్చు, అలానే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, వరల్డ్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, దెన్ ఆల్సో పోస్ట్ ఇండిపెండెన్స్ రిలేటెడ్ అంశాలు, వీటితో పాటు ఇండియన్ సొసైటీ, అలానే సైన్స్, దెన్ ఎన్విరాన్మెంట్. సో ఈ సబ్జెక్ట్స్ ప్రకారం ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనం చదువుకోవాలి. అయితే ఏ ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి అంటే అన్ని బుక్స్ కూడా చదవాలా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. అంటే కొన్ని మ్యాండేటరీగా కంపల్సరీగా చదవాల్సినవి ఉంటాయి, కొన్ని వాలంటరీగా చదవాల్సినవి ఉంటాయి. సో ఏవి మ్యాండేటరీగా చదవాలి, ఏవి ఆప్షనల్గా చదవాలి అనే అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ హిస్టరీ. హిస్టరీలో ఏ బుక్స్ చదవాలి ఏంటి అనే అంశాల గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ క్లాస్ 6, 7, 8. సో దీని యొక్క బుక్ అనేది అవర్ పాస్ట్ అనే దాంతో వస్తుంది. అవర్ పాస్ట్ 1, 2 అండ్ 3. సో ఇది మాత్రం ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్లాస్ 6, 7, 8. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే బేసిక్స్ మీద అవగాహన ఉంటుంది. అలానే కొన్నిసార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా మనకి డైరెక్ట్గా ఈ బుక్స్ నుంచే రావడం జరిగింది. కాబట్టి హిస్టరీ మీరు ఎన్సీఆర్టీ చదవాలి అనుకుంటే ఫస్ట్ క్లాస్ 6, 7, 8కి సంబంధించినటువంటి బుక్స్ మాత్రం ప్రిఫర్ చేయండి. వీటితో పాటుగానే క్లాస్ 12 థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, క్లాస్ 12 థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనే మనకి బుక్ ఉంటుంది. అరౌండ్ ఇది మొత్తం 3 పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో ఈ 3 బుక్స్ కూడా మనకి మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా ముఖ్యమైనవి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే ఆప్షనల్గా తీసుకోవచ్చు, లేదంటే సెలెక్టివ్గా అయినా చూస్ చేసుకొని తీసుకోండి. బట్ ఇందులో ఇది మాత్రం తీసుకోండి. ఇంకొక హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆప్షనల్గా తీసుకోవాల్సినటువంటివి బుక్స్ కూడా ఉన్నాయి. అంటే మీ ఇష్టం, మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అవి ఏంటి అంటే క్లాస్ 9, అలానే క్లాస్ 10. ఇది మెయిన్గా మనకి మెయిన్స్ ఓరియంటేషన్లో వరల్డ్ హిస్టరీ ఉంటుంది కదా, దానికి బాగా యూజ్ అవుతుంది. క్లాస్ 9 అండ్ 10 అనేసి కాంటెంపరీ వరల్డ్. సో మెయిన్గా ఇది దేనికి యూజ్ అవుతుందంటే వరల్డ్ హిస్టరీ ఏదైతే ఉందో అందులో బేసిక్స్కి చాలా వరకు యూజ్ అవుతుంది. సో మనకి వరల్డ్ హిస్టరీ అనేది GS1లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ ఏవైనా తీసుకోవాలంటే ఇవి తీసుకోవాలి. వన్ థింగ్, క్లాస్ 6, 7, 8 అవర్ పాస్ట్ 1, 2, 3 బుక్స్. ఈ మోస్ట్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆల్సో హిస్టరీ బేసిక్స్ బాగా అర్థమవుతాయి. వీటితో పాటు క్లాస్ 12, ఇందులో మళ్ళీ 3 పార్ట్స్, 3 బుక్స్ ఉంటాయి. సో ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా మాత్రం ఈ మూడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. వీటితో పాటు క్లాస్ 9 and 10 అనేవి మీరు ఆప్షనల్గా తీసుకోండి. అంటే మోస్ట్లీ ఇది వరల్డ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది మనకి హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. రైట్, తర్వాత జాగ్రఫీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. సో జాగ్రఫీ ఓరియంటేషన్లో మనం ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత అంత ఎక్కువగా జాగ్రఫీని చదివినటువంటి దాఖలాలు ఉండవు కాబట్టి వీటి గురించి బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే
అంత బెటర్గా మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో మెయిన్గా క్లాస్ 6 to 12 జాగ్రఫీ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా తీసుకొని చదవడానికే ప్రిఫర్ చేయండి, క్లాస్ 6th నుంచి 12th వరకు. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకుండా మస్ట్ రీడ్గా ఉన్నటువంటి అంశాలు ఏమైనా చెప్పండి సార్ అని అంటే క్లాస్ 11th అలానే క్లాస్ 12th. సో క్లాస్ 11th ఫిజికల్ జాగ్రఫీ అలానే ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ 2 బుక్స్ ఉంటాయి. అలానే క్లాస్ 12లో కూడా మళ్ళీ మనకి 2 బుక్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, రెండవది ఇండియా జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ ఈ 2 బుక్స్ ఈ 2 బుక్స్ ఈ 2 మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బేసిక్స్ గురించి తెలియాలి అంటే 6th, 7th, 8th ఈ 3 కూడా బేసిక్స్కి చాలా వరకు యూస్ఫుల్గా ఉంటాయి. సో దట్ ఈ 6th, 7th, 8th స్టార్ట్ చేశారంటే మీకు చాలా మంచిగా ఈ జాగ్రఫీ మీద ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. సో మ్యాక్సిమం ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా స్కిప్ చేయాలి అంటే అంత ఎక్కువగా ఇందులో స్కిప్ చేయడానికి ఉండదు. సో మోస్ట్లీ మనకి ఇది చాలా కొత్త సబ్జెక్ట్ కాబట్టి జాగ్రఫీ అయితే 6th to 12th ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చదవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే వీటి ద్వారా మీకు బేసిక్స్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఇది చదివిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా స్టాండర్డ్ బుక్ చదవాలి అనిపిస్తే చదవచ్చు. సో బట్ ఇది చదవకుండా స్టాండర్డ్ బుక్ చూసాము అంటే ఖచ్చితంగా మనం కొంచెం డిఫికల్టీగా జాగ్రఫీ అనేది కనిపిస్తుంది. సో దట్ మీరు ఫస్ట్ టైం కనుక ప్రిపేర్ అయితే జాగ్రఫీ అయితే 6th to 12th ఎన్సీఆర్టీ మాత్రం ఖచ్చితంగా చదవండి. రైట్, దెన్ పాలిటిక్స్ సంబంధించి ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ మస్ట్ రీడ్ ఖచ్చితంగా చదవాల్సినటువంటి బుక్స్ ఏంటి అనే వాటిని చూద్దాం. తర్వాత ఆప్షనల్గా లేదంటే బేసిక్ లెవెల్స్లో మీకు అర్థం చేసుకోవాలనేటటువంటి బుక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మస్ట్ రీడ్ అయితే ఖచ్చితంగా క్లాస్ 9, క్లాస్ 10, క్లాస్ 11, దెన్ క్లాస్ 12 ఇవి మాత్రం చదివారు అంటే మీకు చాలా వరకు పాలిటీ అంటే ఉన్నటువంటి భయాలు కావచ్చు. ఇంతవరకు పాలిటీని మనం జస్ట్ నార్మల్గా చదువుతాం, బట్ అనలిటికల్ ఓరియంటేషన్లో చదవాలంటే ఈ బుక్స్ అనేవి మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో దట్ క్లాస్ 9 నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. సో క్లాస్ 9 ఈజ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1, డెమోక్రటిక్ పాలిటిక్స్ 2, దెన్ క్లాస్ 11 ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. క్లాస్ 12 అనేది పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. సో ఈ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అనేది మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ ఓరియంటేషన్లో మెయిన్స్లో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ బుక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి పాలిటీ ఓరియంటేషన్లో. అంటే మనం నార్మల్గా లక్ష్మీకాంత్ లేకపోతే జీబీకే పబ్లికేషన్స్ సో బుక్స్ చదువుతాం, బట్ వీటన్నిటికీ బేస్ ఏదైనా ఉంది అంటే అవి ఎన్సీఆర్టీ. సో వీటి ద్వారా ఏం తెలుస్తుందంటే మనకు కేవలం ఏ ఆర్టికల్స్, ఏ షెడ్యూల్స్, పార్ట్స్, వాట్ ఈజ్ వాట్ అని కాకుండా అసలు ఎందుకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదంటే దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆన్సర్ రాయాలంటే ఎలా రాయొచ్చు అనేది మనకి వీటి ద్వారానే అర్థమవుతుంది. కాబట్టి ఇంతవరకు మీరు పాలిటీని స్టార్ట్ చేయలేదు అంటే మాత్రం వీటి ద్వారా స్టార్ట్ చేయండి, చాలా బాగా మీకు పాలిటీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు జస్ట్ బిగినర్స్ అయితే మాత్రం క్లాస్ 6th నుంచి 8th వరకు బిగినర్స్ అయితే ప్రిఫర్ చేయండి. లైక్ మోస్ట్లీ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఓరియంటేషన్లోనే మనకి ఉంటాయి. సో జస్ట్ ఇది స్కూల్ లెవెల్స్లోనే ఉన్నటువంటి బేసిక్ లెవెల్స్లోనే మాత్రమే మనకి ఇవన్నీ ఉంటాయి. మోస్ట్లీ మీరు ఒక 1-2 డేస్లోనే పూర్తిగా చదివేస్తారు. సో అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. సో పాలిటీలో అయితే ఇది మాత్రం ఖచ్చితంగా చదవండి, బట్ ఇదైతే ఆప్షనల్గా చదువుకోండి. రైట్, ఆ తర్వాత ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ ఏంటి అనే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎకానమీలో ఖచ్చితంగా చదవాల్సినవి, అలానే ఆప్షనల్గా మనకు నచ్చితే చదవచ్చు లేకపోతే లేదు ఏంటి అనేవి కూడా చూద్దాం. సో ఖచ్చితంగా చదవాల్సింది ఏంటంటే క్లాస్ 11, క్లాస్ 12 అండ్ ఆల్సో క్లాస్ 9, క్లాస్ 10. సో క్లాస్ 11 దేనికి సంబంధించిందంటే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. క్లాస్ 12 ఈజ్ రిలేటెడ్ టు మ్యాక్రో ఎకనామిక్స్. సో మేజర్గా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మైక్రో అనేది అంత ఎక్కువగా అడగడు. సో దట్ క్లాస్ 12లోనే మనకి మైక్రో ఎకనామిక్స్ గురించి కూడా ఉంటుంది. సో లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లై, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీస్, సో ఇండిఫరెన్స్ కర్వ్, ఇటువంటివన్నీ ఉంటాయి. సో దట్ మైక్రో ఎకనామిక్స్ అనేది మనకు అంత ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు. మ్యాక్రో ఎకనామిక్స్ మనకి ఎక్కువగా అడుగుతారు కాబట్టి క్లాస్ 12 అనేది ప్రిఫర్ చేయండి, బెటర్గానే ఉంటుంది. దెన్ ఆల్సో క్లాస్ 9 and 10 మోస్ట్లీ మనకి పావర్టీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దట్ క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 9 and 10 మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎన్సీఆర్టీ చదవాలి అనుకుంటే. బట్ క్లాస్ 12లోనే మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది, బట్ యూపీఎస్సీలో మనకు అంత ఎక్కువగా అడగడు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎకానమీ ఆప్షనల్ అయినా లేదు అంటే ఎంఏ ఎకనామిక్స్ చేశారు అంటే మీరు ఈ బుక్స్ని అయితే ప్రిఫర్ చేయండి, లేదంటే అంత అవసరం లేదు. ఓకేనా? సో ఇది ఎకానమీకి సంబంధించి. దెన్ సొసైటీకి సంబంధించినటువంటి బుక్. సొసైటీకి ఏ బుక్స్ చదవాలి ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి సొసైటీ అయితే క్లాస్ 11, క్లాస్ 12కి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మాత్రం ప్రిఫర్ చేయండి. సో క్లాస్ 11 దేనికి సంబంధించింది అంటే ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ. సో ఇది జస్ట్ బేసిక్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1లో అయితే
ఇండియన్ సొసైటీ లేదు. హౌఎవర్ తెలంగాణ గ్రూప్ 1కి అయితే ఇండియన్ సొసైటీ ఉంది కాబట్టి చదవండి. అండ్ ఆల్సో ఏపీ గ్రూప్ 1కి లేకపోయినప్పటికీ కూడా సొసైటీ చదవటం వల్ల ఎటువంటి సమస్య కూడా ఉండదు. ఎందుకంటే మనకి గ్రూప్ 2లో కూడా ఇండియన్ సొసైటీ ఉంది కాబట్టి చదవండి. ఎందుకంటే బేసిక్స్గా కాన్సెప్చువల్ క్లారిటీ ఇవన్నీ తెలిస్తేనే మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. రైట్, క్లాస్ 11 అయితే చదువుతారు. దెన్ క్లాస్ 12 అయితే ఏ బుక్ చదువుతామంటే ఇండియన్ సొసైటీ సోషల్ చేంజ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇండియన్ సొసైటీ సోషల్ చేంజ్ ఇదంతా ఒక బుక్కే, అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో ఈ బుక్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా చదవండి. ఇది మీ ఇష్టం, ఆప్షనల్గా అయినా పెట్టుకోండి. సో ఇది సొసైటీకి సంబంధించి. దెన్ ఆ తర్వాత ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు చూసాం కదా. రైట్, తర్వాత సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా పరిశీలిద్దాం. సైన్స్ అలానే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. మస్ట్ రీడ్ ఏంటి అనేవి చూద్దాం. సో మస్ట్ రీడ్ అయితే ఖచ్చితంగా క్లాస్ 6th నుంచి 10th వరకు మాత్రం ఖచ్చితంగా చదవాలి. మోస్ట్లీ ఇవన్నీ కూడా ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, దీంతోపాటు బయాలజీ ఏవైతే బేసిక్స్ ఉన్నాయో వీటన్నిటి గురించి ఉంటాయి. సో మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ మీకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ అనేది ఇటీవల కాలంలో మనకి ఎక్కువగా అడగట్లేదు. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చదవాలి అనుకుంటే చదవండి, లేకపోతే లేదంటే డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్ ఏదైనా ఉన్నా తీసుకొని చదువుకోండి. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎన్సీఆర్టీ చదవాలంటే క్లాస్ 6th నుంచి 10th వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నాయి. అండ్ ఆల్సో యూపీఎస్సీలో కావచ్చు, లేదంటే మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ఈ అంశాల మీద ఇప్పుడు ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ మనకి క్వశ్చన్స్ కూడా అడగట్లేదు. సో అది మీ ఇష్టం, చదవాలి అనుకుంటే చదవండి. దెన్ ఆల్సో క్లాస్ 12 బయాలజీ అనే బుక్ ఉంటుంది. ఇందులో లాస్ట్ 4 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ 12 బయాలజీలో లాస్ట్ 4 చాప్టర్స్ మాత్రం చదవండి. సో ముఖ్యంగా ఎకాలజీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా 2 టెక్నికల్ పోర్షన్స్ ఉన్నాయనుకోండి, లైక్ అడ్వాన్స్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈక్వేషన్స్ ఉంటే వాటిని పూర్తిగా స్కిప్ చేసేయండి. సో ఇది ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను గ్రూప్లో పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అయినా తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. చాలామంది ఆస్పిరెంట్స్ తెలుగులో ఎన్సీఆర్టీ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అనేసి అడగడం జరుగుతుంది. వన్ థింగ్, తెలుగులో అయితే మనకు మోస్ట్లీ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి అవైలబుల్గా లేదు. బట్ స్టేట్కి సంబంధించినటువంటి సిఈఆర్టీ బుక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్గా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సంబంధిత బుక్స్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటి అంశం గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడదాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో డౌన్లోడ్ తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ 24-25. సో 10th క్లాస్, 6th to 10th క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు బయాలజీ అయితే బయాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషియో ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, ఇలా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఈ ఎస్సీఆర్టీ బుక్స్ అనేది అటు తెలుగు మరియు ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంచడం జరిగింది. ప్రత్యేకంగా ఇంగ్లీష్ చదవలేకపోతున్నాము అని ఇబ్బంది పడేటటువంటి చాలామంది ఆస్పిరెంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ బుక్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ప్రత్యేకంగా మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదవకపోతే ఇబ్బంది పడతాము అనేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ బుక్స్ని అయితే మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి.